రాజు, నువ్వు 4 years బ్యాక్ రఘు గారిని కలిసావు కదా? అవును. మరి తర్వాత ఎందుకు మరి నీకు ఆపర్చునిటీస్ రాక వదిలేసావా? తర్వాత ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఒక మూవీలో సాంగ్ కూడా పాడావు కదా? అవునండి, పలాస 1978 అనే మూవీలో పాడాను. తర్వాత కళ్యాణి గారు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, పలాసలో పాడాను, సినిమా రిలీజ్ అయింది. రాజు అనే పేరు వేసారా సింగర్ ఆ సాంగ్ కి? వేశారండి. రాజు అని టైటిల్ సాంగ్ వేశారా? టైటిల్ సాంగ్ పాడింది రాజు అని వేశారు. అయితే ఏమైంది, కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల మేమందరం బ్యాక్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. ముందుకెళ్దాం అనుకున్నా, కరోనా వల్ల వెనక్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి వర్షాకాలం వరకు నాకు ఏ ఆఫర్స్ రాలా. వర్షాకాలంలో మళ్ళీ షూటింగ్లు స్టార్ట్ అయ్యాయి, కానీ అప్పుడు ఛాన్సెస్ రాలా. అది నా బాధ. ఇంకప్పటి నుండి 6 months అవుతుంది. ఈ 6 నెలల నుంచి నేను హ్యాపీగా ఉన్న రోజులు ఏవీ లేవు, నేను నవ్విన రోజులు ఏవీ లేవు, నేను ఇప్పుడు తప్ప. అదే అంటే నీకులో నువ్వు బాధపడేవాడివి, ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు ఏంటి అని. అవునండి. మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నా రాజు? సంగీతం నేర్చుకుంటున్నావా? నేను 2009లో అండ్ వసంతలక్ష్మి మేడం దగ్గర నేర్చుకుంటున్నానండి. నేర్చుకున్నాను, అయిపోయింది. అండ్ 2010లో బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నా, అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా 2011లో రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యాను, అది కంటిన్యూ అవుతుంది. అండ్ 2016లో జయకుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నా, ఈ 2 కంటిన్యూ అవుతున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా నేర్చుకుంటున్నావు రాజు? మృదంగం నేర్చుకుంటున్నా. మృదంగం నేర్చుకుంటున్నా. ఏమేమి నేర్చుకోవాలని ఉంది నీకు? నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని ఉంది. కీబోర్డ్ నేర్చుకోవాలని ఉంది. అండ్ అంతే. ఫ్లూట్ కూడా నేర్చుకోవచ్చు అంటే? లేదు మేడం, అంటే అనుకోలేను. కీబోర్డ్ నేర్చుకోవాలని అనుకున్నా. ఒకప్పుడు డ్రమ్స్ నేర్చుకోవాలనుకున్నా. డ్రమ్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏమైందంటే, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు ఇంట్లోనే మృదంగంలోనే జాయిన్ అయ్యా. కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే రఘు కుంచే సార్ సొల్యూషన్ ఇచ్చారు, నువ్వు కీబోర్డ్ నేర్చుకుంటే బాగుంటుందని. అలా కీబోర్డ్ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ రాజు అంటే ఇలా కీరవాణి గారు కావచ్చు ఇలా పెట్టారు అని చెప్పారు. అంటే తన సినిమాలో సాంగ్స్ పాడిస్తాము, ఒక్కటైనా పాడిస్తామని అన్నారు కదా, అది నిజమేనా? సినిమాలో కాదండి, ఎవరు పెట్టారంటే తమన్ సార్ ఏం పెట్టారంటే, ఇండియన్ ఐడల్ అండ్ 4లో నేను అతనికి రిక్వెస్ట్ మీద పాడిస్తా అండ్ మేమిద్దరం కలిసి పాడతామని చెప్పారు. అవునా? మరి ఆ మాట విన్నంటేనే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావా? అంటే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దాకా వెళ్తున్నానంటే చాలా హ్యాపీ కదా. చాలా హ్యాపీ. అవును, అందుకే కొంచెం గొంతును కూడా బాగా చేసుకుంటా. అవునా? ఇంకా చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో నీ గొంతు అసలు. థ్యాంక్ యూ అండి. రాజు, అంటే మీ నాన్నగారు గాని అమ్మగారు గాని మాకేంటి ఇలాంటి కొడుకు పుట్టాడు అని ఏ రోజైనా నిన్ను అనడం గాని చేయడం గాని ఏమన్నా చేశారు? అనలేరండి. అనలేదా? వాళ్ళు నా ముందు అనలేరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారేమో లోపల, గానీ నా ముందు అసలు అలా అనలేరు. ఇంకోటి, నేను పాటలు పాడుతున్నా అని తెలుసు కానీ నేను సింగర్ అవుతా, నేను అదవుతా ఇదవుతా అని చెప్పేసి వాళ్ళకి తెలీదు. నీకు అక్కలు అన్నలు వీళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నలు లేరండి. అండ్ 3 అక్కలు, 1 చెల్లి. మీ అక్కలు మరి నీకు ఎలా సపోర్టింగ్ బాగుంటుంది? అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ మా చెల్లి కూడా సపోర్ట్ చేస్తారు. మా చెల్లి మా బావగారు అండ్ కానిస్టేబుల్ అనంతయ్య గారు అని ఆయన కానిస్టేబుల్ ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, శంషాబాద్ పాత పిఎస్లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఔరంగాబాద్ మైలాదేవులపల్లిలో చేస్తున్నారు. సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎవరితోన్నా కలిసి ఉంటున్నారా, లేకపోతే మీ అమ్మగారు మీరు మీ నాన్నగారు ఎప్పుడు పోయారు? మా నాన్నగారు 2016 అండ్ ఆగస్టు 5. అంటే ఆరోగ్యం చెడిపోయి? అవునండి, ఆరోగ్యం చెడిపోయి చనిపోయారు. మరి అంటే అప్పటి వరకు తను కుటుంబానికి తనే అండగా ఉండేవారు. అంటే నీకు గాని మీ అమ్మగారికి గాని
అంటే చెల్లెళ్ళు అంటున్నావు కాబట్టి పెళ్లి చేసి పంపించాలి ఆడపిల్లల్ని. అవును ఆయనే ఉండేవారు. అవును. మరి ఆయన పోయిన తర్వాత మరి మీ ఇద్దరు ఎలా బ్రతికారు? ఇక అలాగే బతికేసామండి. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మాత్రం చూసుకుంటుంది ఎవరంటే మా చెల్లి మా బావగారు మా అవునా? ఇద్దరు. మరి నీకు ఏ రోజన్నా అనిపించిందా నన్ను మగపిల్లవాడిని కన్నది మా అమ్మ, నేను ఏ రోజు మా అమ్మని చూసుకోలేకపోతున్నానని బాధ ఉందా నీకు? అంటే ఇప్పుడు మీ నాన్నగారు పోయిన తర్వాత మీ అమ్మగారిని చూసుకోవడానికి ఇంకెవరు లేరు, ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తాం మనం. అలాంటి టైంలో నేను ఏ రోజు మా అమ్మగారిని చూసుకోలేకపోతున్నాను, ఒక మగపిల్లవాడిని కన్నది మా అమ్మ నన్ను అని ఏ రోజన్నా నీ మనసుకి బాధపడ్డావా నువ్వు? అంటే పడ్డ రోజులు ఉన్నాయండి. ఏంటంటే మామూలుగా ఇప్పుడు అనుకుంటారు కదా, అరే వంశోద్ధారకుడు పుట్టినప్పుడు అంటే మామూలుగా కోడలు వస్తుంది పెళ్లి చేయాలని అనుకుంటారు కదా, అట్లా బాధపడ్డ రోజులు ఉన్నాయి. పడ్డారు. ఇంకా వీళ్ళు వాళ్ళది పరిగి అనమాట, ఈ మా బావ వాళ్ళది మా బావగారిది. వాళ్ళు పరిగి అయితే వాళ్ళు వెళ్తామని అంటే ఈవిడ మా అమ్మగారు వెళ్ళనివ్వాల, మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు, మీ ఇక్కడే ఉండాలని చెప్తే ఇంక వాళ్ళు ఇక్కడే ఫ్లాట్ తీసుకొని ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మమ్మల్ని చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు బ్రతకడానికి కానీ అంతా ఎలా మరి? అంటే ఇంక మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారా? వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం అంతా ఇంకా వాళ్ళే. అవును. అంటే మీ బావగారు చాలా గ్రేట్ అన్నమాట. అవునండి, చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఎందుకంటే మీ సిస్టర్ అంటే అన్నదమ్ముడు కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు, మీ బావగారు చాలా గ్రేట్. అవునండి. అలా నీకు మంచి సపోర్ట్ అండ్ ఈ విషయంలో ప్రతి విషయంలో కానీ సింగింగ్ విషయంలో ఏదైనా ఏ విషయంలో అయినా. అమ్మ గురించి ఏదైనా ఒక మంచి సాంగ్ పాడతావు? నీకు అమ్మ అంటే బాగా ఇష్టంలా ఉంది కదా? అవునండి. అమ్మ అంటే బాగా ఇష్టమా? అవును, ఇష్టం అండి. అమ్మ గురించి ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు మా కోసం. ప్రతి ఒక్క తల్లి కూడా కదిలి రావాలి. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడని మనిషి ఉన్నాడు, అమ్మే లేదని వాడు అసలు కొడుకే కొడుకు, తల్లి సేవ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. చాలా బాగా పాడారు రాజు.